కార్తిక్ ని సీఈఓని చేస్తూ కార్తిక్ దీపల పెళ్లిలో శివనారాయణ ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ చూసి బిత్తరపోయిన పారిజాతం జ్యోత్స్న. ఇందుకు శివనారాయణ కార్తిక్ ని సీఈఓని చేస్తూ పెళ్లిలో అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం ఏంటి? ఈ విషయం గురించి జ్యోత్స్నకు తెలియకపోవడం ఏంటి? మరి దశరథ్కు తెలుసా? అసలు శివనారాయణ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ అయితే చేసి ఈ వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చక్కచక్కగా జరిగిపోతున్నాయి, కానీ శ్రీధర్ అయితే అస్సలు ఏమాత్రం కూడా కరగట్లేదు. శ్రీధర్ ఒక రకంగా ఈ పెళ్లి జరగకూడదు అనే కోరుకుంటున్నాడు, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నాలో మార్పు రాదు అని భీష్మించు కూర్చున్నాడు. దాంతో ఇక స్వప్న తన సొంతగా ప్లాన్ చేసి కాశీ తన్ని వదిలేస్తానంటున్నాడంటూ ఇంటికొచ్చి కూర్చుంది. అయినా కూడా కరగలేదు శ్రీధర్. అయితే ఇంట్లోనే ఉండు అని చెప్పని అన్నాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఒప్పుకుంటాను అనలేదు. ఇక కావేరి అయితే నా కూతురు కాపురం పోతున్నా కూడా చూస్తూ ఊరుకుంటానా ఏంటి? చివరాఖరి నిమిషం వరకు చూసి ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి చేసి ఆ పెళ్లికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే అప్పటి వరకు ఆగేలా లేదు. నువ్వొచ్చి ఇంట్లో కూర్చున్నావు కదే అని అంటుంది. దాంతో సరేనమ్మా, నువ్వేమీ అన్యాయం చేస్తావని నేను అనట్లేదు, కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరాలి. ఎందుకంటే అన్నయ్య ఈ పెళ్లి వదిన మనస్సుకు తీసుకుని చేసుకుంటున్న పెళ్లి అని చెప్పని అన్నాడు. అది కూడా మనందరి ముందు జరగటం చాలా సంతోషం కదమ్మా అంటుంది. సరే అయితే ఏదో ఒకటి చేద్దాంలే అని అంటుంది కావేరి. ఇక చివరాఖరికి పెళ్లి రోజు రానే వస్తుంది. ఉదయమే లేచి చాలా చక్కగా రెడీ అయి వచ్చి సోఫాలో కూర్చుంటాడు శ్రీధర్. అయితే అలా కూర్చున్న శ్రీధర్ని చూసి ఏంటండి రెడీ అయిపోయారు, పెళ్లికి వెళ్ళిపోతున్నామా మనం అని అంటే, ఎందుకు వెళ్తాం, మనకేం పని పెళ్లికి వెళ్ళడానికి, నేను నార్మల్గా రెడీ అయి కూర్చున్నా అంతే అంటాడు. అంతేకాని మీరు మాత్రం పెళ్లికి కదలరు అనమాట అంటుంది. లేదు కదలను అనగానే ఈలోపు స్వప్నకి కార్తీక్ ఫోన్ చేసి బయలుదేరాడా అని అడిగితే ఇంకా లేదన్నయ్యా అంటుంది. బయలుదేరతాడు, ఒక 5 నిమిషాలు ఆగండి అని చెప్పని అంటూ ఉంటాడు. ఈలోపు కావేరి ఇక గదిలోకి వెళ్ళి తలుపు వేసేసుకుంటుంది. తలుపు వేసుకోవడానికి ముందు కరెక్ట్గా ఫ్యాన్ దగ్గర దాని కింద నిలబడి స్టూల్ వేసుకుని ఫ్యాన్కి చీరని విసిరేస్తుంది. చూస్తాడు, ఇది నిజంగానే సీరియస్గా తీసుకుని ఈ ఉరిగాని వేసుకోవట్లేదు కదా. అమ్మో బాబోయ్, అసలుకే ఒక పెళ్ళం పోయింది, ఇది కాస్త వండి పెట్టి నన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అనుకుంటుంటే ఇది కూడా పోయిందనుకో, ఇక నాకు గతి ఉండదు. అసలే వాళ్ళు వచ్చి ఎలాగొకలాగా ఈ పెళ్లికొచ్చి ఈ పెళ్లి చెయ్యి అని చెప్పని అంటే నేను కాదు కూడదు అని నేను రాను అని ఫోర్స్ కొట్టాను అని అనుకుంటూ ఇక శ్రీధర్ అయితే మొత్తానికి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. ఈలోపే కావేరి తలుపు వేసేస్తుంది. ఇక అంతే భయం పట్టుకుంటుంది. ఓరి భగవంతుడు, నేను చెయ్యాలనుకున్నది ఒకటైతే వీళ్ళు చేస్తోంది ఒకటి అనుకుంటూ ఉండగా స్వప్న వచ్చి డ్రామా షురూ చేస్తుంది. మమ్మీ తలుపుతీ మమ్మీ, నువ్వు లేకపోతే నేను అన్యాయం అయిపోతాను, అన్నయ్యకి నాకు ఉన్నది మీరే కదా అని చెప్పని అంటూ ఉంటే, మీ అమ్మ ఏమీ చేసుకోదు, నువ్వేం కంగారు పడకు అంటాడు. ఒక్కసారిగా ఇక స్వప్న అయితే శ్రీధర్ తోటి పెద్దగా గొడవ పెట్టేసుకుంటుంది. ఈలోపు లోపల స్టూల్ తన సౌండ్ వినపడి గబగబా పరిగెడతాడు శ్రీధర్. వెళ్ళి డోర్ లాక్ చేయటం, కావేరి లాక్ చేయడం చూశాడు కాబట్టి డోర్ లాక్ చేసే ఉందని చాలా ఫోర్స్గా వెళ్ళి కొడతాడు. కానీ కావేరి ఆ స్టూల్ ఎక్కడానికి ముందు డోర్ లాక్ ఓపెన్ చేసే పెడుతుంది. దాంతో శ్రీధర్ వెళ్ళి ఢామని మంచం మీద పడతాడు. ఇక అంతే. కావేరి అయితే ఇదేంటండి ఇలా పడిపోయారు అని చెప్పి స్టూల్ మీద నిలబడింది చీర పట్టుకుని వేళ్లాడుతూ ఉంటుంది. ఓసిని మెడకు వేసుకు చచ్చావేమో అనుకున్నాను కదే అని అంటూ, ఇంతలో గడెప్పుడు తీసావే అంటాడు. ఏ మీ నడుం విరిగిందా? ఇది శాంపిల్, మీరు గనక పెళ్లి కదలకపోతే ఇదే నిజమవుతుంది అనగానే, వద్దులే శాంపిల్కే గుండెలు జారిపోతున్నాయి ఇక్కడ, పద అని మొత్తానికి పెళ్లి దగ్గరికి వెళ్తారు. ఇక ఇక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీధర్ వస్తే పెళ్లి తంతు మొదలు పెట్టండి అని జ్యోత్స్న చాలా గట్టిగా చెప్తుంది పంతులు గారికి. అంతే, శ్రీధర్ వస్తే పెళ్లి తంతు మొదలు పెట్టండి అంటూ ఇక శివనారాయణ అంటాడు. ఆ మాటలకు అందరూ వెయిట్ చేస్తూ ఉండగానే శ్రీధర్ కావేరిని తీసుకుని స్వప్నం తీసుకుని వస్తాడు.
ఇక కాంచన మనసు చాలా సంతోషిస్తుంది. నా బిడ్డ పెళ్లి అనాథ పెళ్లిలా జరగట్లేదు, అది చాలు నాకు అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీధర్ వచ్చి కేవలం కాంచన పక్కన నిలబడతాడు, అంతే. చచ్చినట్టు కన్యాదానం చేసి ఇక కార్తీక్ దీపాల పెళ్లి జరిపిస్తారు సుమిత్ర ఇంకా దశరథ్. ఇక అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. పెళ్లి జరుగుతున్నంతసేపు దీప ముఖంలో ఆనందం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇక ఇట్నుంచి జ్యోత్స్న ముఖం మాత్రం వెలవెలబోతూ ఉంటుంది. ఇక చదివింపుల కార్యక్రమం ఏమైనా ఉంటే అని చెప్పానంటే, ఉంది, ఎందుకు లేదు, ఆడపడుచుగా నేను అక్కడ కూర్చుని రాసుకోవాలి అనగానే, కూర్చో కూర్చో, రాసుకోవడం తీసుకోవడం ఇదే కదా అని చెప్పని అంటే, ఏమండి అత్తయ్య గారు, మీరు అనవసరంగా నా కూతుర్ని మాటలు అనకండి, వీళ్ళు చేసుకునే ఈ ముష్టి పెళ్లికి చదివింపులు కూడా వస్తాయా అని చెప్పని అంటాడు శ్రీధర్. ఇక వెంటనే స్వప్న వెళ్ళి పెన్ను పేపర్ బుక్ తీసుకుని కూర్చునేసరికి ఫస్ట్ వెళ్ళడమే కావేరి వెళ్తుంది. వెళ్ళి నా తరపు నుంచి దీపా కార్తీక్లకు 10 లక్షల రూపాయలు రాయి స్వప్న అంటే, సరేనమ్మా 10 లక్షల 116 అని రాస్తుంది. అలా మొత్తం మీద ఒక్కొక్కరు కూడా చదివింపులు చదివిస్తారు. ఇక శివనారాయణ వంతు వస్తుంది. దశరథ్ సుమిత్ర కూడా వధూవరులిద్దరికీ కలిపి 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేశామని చెప్పేసి ఆ ఫామ్ని ఇస్తారు. ఇదంతా చూస్తూ కాంచన అందరూ కలిసి నా బిడ్డలకు చందా వేస్తున్నారా అని ఫీల్ అవుతూ ఉంటే, అనసూయ పక్క నుంచి చెల్లెమ్మ అలా ఫీల్ అవ్వకు, ఎందుకంటే ఇది సంతోషం కొద్దీ ఇచ్చేది, అలా ఇవ్వాల్సిన రివాజ్ కూడా ఉంది కాబట్టి ఇస్తున్నారు అంటే, అలాగే అక్క అంటుంది. ఇక శివనారాయణ వంతు వచ్చేసరికి స్వప్న దగ్గరకు వచ్చి, పేరు శివనారాయణ అంటూ తన ఇంటి పేరుతో సహా చెప్తాడు శివనారాయణ. సరే తాతయ్య, నీ చదివింపులేంటో చెప్పు అనగానే, ఇదిగో ఈ కవర్, నువ్వు ఆడపడుచుని అని ఎగురుతున్నావు కదా, నీ చేతుల మీదుగానే మీ అన్నయ్యకి ఇప్పుడే ఇవ్వాలి అంటాడు. సరే అయితే అంటూ గబగబా స్వప్న అది తీసుకొని వెళ్ళి ఇక కార్తీక్ చేతికి ఇవ్వగానే, ఎవరిచ్చారు అంటాడు. ఇదిగో తాతయ్య ఇచ్చారు అనగానే ఇక ఓపెన్ చేసి కార్తీక్ ఒక్కసారికి షాక్ అవుతాడు. ఏముంది కార్తీక్ బాబు దాంట్లో అంటుంది, ఏముంది బావా దాంట్లో అంటుంది దీప. అది చూసి కార్తీక్ కళ్ళల్లో ఆనందం ఒక పక్క నుంచి కంట్లోంచి నీళ్లు వచ్చేస్తూ ఉండేసరికి, ఎందుకు బావా అలా ఏడుస్తున్నావు, ఇప్పుడు కూడా వదలలేదా వీళ్ళు అని అంటూ ఉంటే, నన్ను జ్యోత్స్న రెస్టారెంట్స్కి సీఈఓని చేశాడు తాత అని అంటాడు. ఏంటి బావా నువ్వు చెప్పేది అంటే, నిజం, తాత నన్ను సీఈఓని చేశాడు అని అంటూ ఆ అపాయింట్మెంట్ లెటర్ని దీప చేతికిచ్చేసరికి దీప అది చూస్తూ ఉంటుంది. ఈలోపు జ్యోత్స్న వచ్చి ఏంటది అని టక్కమని లాగేసుకుంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తాత జేంటిది అనగానే, సమర్థుల చేతికి అప్పగిస్తున్నాను అంతే, ఇంకేం కాదు. వాడిని సీఈఓని చేసి నేను వాడికి గిఫ్ట్గా ఆ పదవినే కాదు, ఈ రెస్టారెంట్స్ బాధ్యతని కూడా అప్పగిస్తున్నాను. కారణం ఏంటంటే, ఈ ఇంటి బాధ్యతలు వాడు తీసుకుని అన్నీ సరిచేస్తున్నాడు కాబట్టి రెస్టారెంట్ బాధ్యతలు కూడా సరిచేస్తాడు అని చెప్పేసి అనగానే, జ్యోత్స్న నేనేమైనా అసమర్థురాలినా అంటుంది. నీ సమర్థత గురించి చూస్తూనే ఉన్నాం కదా, నీ కంపెనీలోనే నువ్వే దొంగ లెక్కలు రాయించేంత గొప్ప సమర్థత నీది అంటాడు శివనారాయణ. ఇది నన్ను అవమానించడం తాత అనగానే, ఎవరికి ఏమివ్వాలో, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో, ఎవరిని ఏ అందలం ఎక్కించాలో నాకు బాగా తెలుసు మనవరాలా, నువ్వు నేర్పక్కర్లేదు, తాతకి దగ్గులు అంటాడు. ఏదో తేడా కొడుతోంది అనుకుంటూ ఉండగా ఇక్కడ అందరూ ఉన్నారు కానీ దాస్ మిస్ అవుతాడు. ఇక లోపలికి దాసురు అంటూ పిలిచేసరికి వస్తాడు దాస్. అయితే శివనారాయణ పిలుపుతో లోపలికి వస్తున్న దాసుని చూసి షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఏం దాసు, ఏమింతసేపు అని అంటే, అదే మీరు అప్పగించిన పని అని అంటాడు. ఇక దాస్ అయితే, పూర్తి చేసావా అంటే, పూర్తి చేసేసానయ్యా అని చెప్పని అనగానే, సరే ఇక కార్తీక్ని దీపని ఇంకా కాంచనని అందరినీ తీసుకువెళ్ళి ఆ ఇంట్లో దిగబెట్టేసి వద్దాం అంటాడు. ఆ ఇల్లు ఏంటి, కాంచన వాళ్ళు ఖాళీ చేసి వచ్చిన ఇల్లు. ఒక్కసారిగా అసలు కార్తీక్కి ఇంకా దీపకు ఏమీ అర్థం కాదు. కాంచన అయితే ఇది నిజమా కళ అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక నేను కూడా అని అంటాడు శ్రీధర్. అలా ఏమీ కుదరదు అల్లుడు, అలా ఏమీ కుదరదు, మోసం చేసినవాడు మోసగాడే అంటాడు శివనారాయణ. ఇక అందరూ కలిసి కాంచన వాళ్ళ పాతింటికి వెళ్తారు. ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉండిపోతుంది కాంచన, అనసూయ అందరూ కూడా. ఇక శివనారాయణ, చాలా థ్యాంక్స్ దాసు,
ఎన్ని సంవత్సరాలకైనా నిజం బయట పెట్టినందుకు అంటూ వెళ్ళిపోతాడు. అది విన్న కార్తీక్ ఒక్కసారిగా దాసు వంక చూస్తే అవును అన్నట్టుగా కనుసైగలు చేస్తాడు. అంటే శివనారాయణకు నిజం చెప్పేశాడు దాసు. మరి శివనారాయణ ఎప్పటికి బయట పెడతాడు? ఇదంతా రాబోయే ఎపిసోడ్స్లో జరగబోయే కథ. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ఎప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్